ఉండే అలాగే ఆశీకరణ ప్రతినిధి కూడా వారిని వేదిక కోరుచున్నాం. అలాగే ఓపెన్ ఇంటర్నేషనల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాస్టర్ కేబిడిఆర్ ప్రసాద్ గారు కూడా వేదిక రావాలని కోరుచున్నాం. దయచేసి రెండు వేదికకి లేదా కనిపించి వెళ్ళిపోండి, లేదంటే రైట్. చాలా సంతోషం, చాలా సంతోషం అండి. మరి ఈరోజు ఎంతో శ్రేష్టమైన దినము, సుదినము. పాస్టర్ జినేష్ దాస్ గారు ఓపెన్ ఇంటర్నేషనల్ మరి విశాఖ జిల్లాలో మరి ఇక్కడ మరి సంఘం ప్రారంభించి 20 సంవత్సరాలు సంపూర్ణ అవుతుంది. ఆర్డినేషన్ అయితే మరి గత నవంబర్ మాసం 26వ తేదీన ఆర్డినేషన్ తీసుకోవడం జరిగింది. దీనికి జస్ట్ 3 నెలల తేడాలో మరి ఫిబ్రవరి 26వ తేదీని ఇదే ప్రాంతంలో ప్రారంభం సంఘం పెట్టడం నిన్న. ఎందుకంటే ఈ పక్క వీధిలోనే ఇంచుమించుగా ఈ వీధిలోనే 21 సంవత్సరాలు వారి సర్వీస్ చేయడం జరిగింది. 21 సంవత్సరాలు కూడా వారి సేవ చేయడం జరిగింది. 21 సంవత్సరాల్లో కూడా దేవుడు వారిని అంచెలంచెలుగా ఆశీర్వదించి వారి సేవను కూడా ఆశీర్వదించి ఫలింపజేసి మరి అద్భుతమైన సేవ జరిగించి దేవుడు మరి వారికి సేవనే మరి విశాఖపట్నంతోనే మాత్రమే కాకుండా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లా తుని, మరి అక్కడ ఉన్నటువంటి అగ్రహారం కానివ్వండి, సూరవనం కానివ్వండి, కాగిత కానివ్వండి, ఇండిగుబుల్ కానివ్వండి, ఆయా పరిసర ప్రాంతాల్లో డ్రైవర్స్ కాలనీలో కూడా వారి సేవను విశ్రమ చేయడం జరిగింది. మరి అద్భుతంగా వారు మరి 2 జిల్లాల్లో కూడా వారు సేవ చేయడానికి దేవుడు వారిని ఆశీర్వదించారు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగుగా. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి అలాగే గ్రీటింగ్ చెప్పమని కాబట్టి ఒక ముఖ్యమైన విషయం మీకు అందరికి చెప్పాలి. మరి కొంచెం ఇంచుమించు 15 రోజులు, మరో 15 రోజులు డిఫరెన్స్ అంటే నెక్స్ట్ మంత్ 15వ తేదీ, మార్చి 15వ తేదీ ఓపెన్ మిస్ ఇంటర్నేషనల్ ఉత్తరాంధ్ర శాఖ పరిచర్య ప్రారంభమై 20 సంవత్సరాలు సంపూర్ణమైంది. మన నవంబర్ మాసంలో ఈ యొక్క సెలబ్రేషన్ చేసుకోవాల్సి ఉంది. మరి కరోనా కారణంగా, మరి అయ్యగారు ఆరోగ్య కారణంగా దాన్ని మరి 2-3 సార్లు వాయిదా జరిగింది. ఇంకా ఫైనల్గా ఆ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. మార్చి 15వ తేదీ డేట్ కన్ఫర్మ్ అయింది. కాబట్టి మరి ఆ 15 అందరూ సిద్ధంగా రావాలి. ప్రత్యేకంగా స్త్రీల గురించి చెప్పిన విషయం ఏంటంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతుంది. అలాగే 2వ సెషన్లో కూడా సిలువ పట్టు ఉద్యమ కార్యక్రమం జరుగుతుంది. అగాపే సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కానివ్వండి, సేవకులు కానివ్వండి, ప్రతి వారు కూడా లేదు ఉదయకాల సమయంలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతుందండి. అలాగే మధ్యాహ్న కాల సెకండ్ సెషన్లో సిలువ పట్టు ఉద్యమాల కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి వారు కూడా పార్టిసిపేట్ చేసి మేము మనసవాచ మేము అందరూ కూడా ప్రాంతం మనం ఆహ్వానిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రతి ఉదయకాల సమయంలో పురుషులకి స్త్రీలకి కంబైన్డ్గా ఉంటుంది. మధ్యాహ్న కాలం ప్రత్యేకంగా స్త్రీలు మరి సిలువ పట్టు కార్యక్రమం ఉద్యమ కార్యక్రమం మీరు అందరూ కూడా చాలామంది ఫేస్బుక్లో చూసే ఉంటారు. మరి గత మాసం 15వ తేదీ అంటే ఇదే నెల ఫిబ్రవరి 15వ తేదీని హైదరాబాద్లో జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. 500-1000 మంది అనుకున్నటువంటి అక్కడ ఉద్యమ కార్యక్రమం ఇంచుమించుగా 3000 పైచీలకి అక్కడ రావడం జరిగింది. అద్భుత కార్యక్రమం అక్కడ జరిగించారు. అలాగే మనం కూడా ఉత్తరాంధ్రలో కూడా అంతకన్నా ఘనంగా మనం జరిగించాలని చేసి మేము అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మన గారికి అందరూ కూడా సిద్ధపడి రండి. అలాగే ఇదే సమయంలో మనం ఈ ఓపెన్ మిస్ ఇంటర్నేషనల్ ఉత్తరాంధ్ర శాఖ 25వ వార్షికం సందర్భంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేస్తున్నాం 14వ తేదీని. దాని గురించి కూడా ప్రతి సంఘం నుంచి కూడా నిన్న మేము రాజ్యంలో కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. రాజ్యంలో అనౌన్స్ చేసినట్టే ప్రతి సంఘం నుంచి కూడా ఇంచుమించుగా ఓపెన్ ఉత్తరాంధ్ర శాఖలో 100 సంఘాల పైన ఉన్నాయి. ఒక సంఘం నుంచి ఒక వ్యక్తి తీసుకుని 100 మంది రక్తదాన శిబిరంలో 100 కూడా పార్టిసిపేట్ చేయాలి. మరి 1, 2, 3 అంటే కొన్ని సంఘాలు చెప్తున్నారు మేము మా సంఘం 10 మంది వస్తామండి, 5 వస్తాం, 4 వస్తాం, 3 వస్తాం కూడా చెప్తున్నారు. ఆ రకంగా లెక్కేసుకుంటే కనీసం ఎలా లేదన్నా 200-300 పైచీలకే రక్తదానం శిబిర కార్యక్రమంలో కూడా మనం దాన్ని కూడా సక్సెస్ఫుల్ చేయవలసి ఉంది. కాబట్టి మీ అందరూ కూడా సహకరించాలి. మినిమం 25-10 250 అని పాస్టర్ కేబిడిఆర్ ప్రసాద్ గారు చెప్తున్నారు. మేమైతే కనీసం ఒక సంఘం నుంచి 5 వేసుకున్నా 500 అనుకుంటున్నాం. 50% చేసుకున్నా అది 250 మంది అవుతుంది. కాబట్టి మీరందరూ ఆ ప్రకారంగా సిద్ధపడండి. మరి యవనస్తులందరూ కూడా దయచేసి ప్రతి సంఘం నుంచి కూడా సేవకులు పురుగొల్పండి. వచ్చిన యవనస్తులు కూడా దయచేసి ఇందులో ప్రత్యేకంగా మీ అందరూ కూడా వాలంటీర్గా రావాలి. నేను ఈ యొక్క ఓపెన్ మిస్ ఇంటర్నేషనల్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా నేను కూడా రక్తాన్ని మరి నేను ఇస్తానని చేసి ప్రతి వారు కూడా ముందుకు వచ్చి ఆ కార్యక్రమం కూడా సక్సెస్ఫుల్ చేయాలని మనం చేస్తున్నామండి. మరి సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్, అలాగే బొట్టు ఉద్యమ కార్యక్రమం కానివ్వండి, రక్తదాన శిబిరం కానివ్వండి, 3 కూడా మన మధ్యలో గత సంవత్సరం ఈ కరోనా మరి బట్టి మన మధ్య కొద్దిమంది సేవకులు మనం కోల్పోయాం. ఇక్కడ చాలామంది తెలుసు. తుని నుంచి కూడా చాలామంది సేవకులు ఇక్కడికి వచ్చారు. తుని నుంచి విశ్వాసాలు కూడా ఇక్కడ రావడం జరిగింది. తునిలో పాస్టర్ లాదరస్ గారు, అలాగే విశాఖపట్నంలో పాస్టర్ సురేంద్ర గారు, అలాగే సత్యనారాయణ గారు ఏమండి వారు కూడా మన మధ్యనే మరి
ఈ కరోనా మహమ్మారి వారిని తీసుకెళ్ళిపోయింది కాబట్టి వారి కుటుంబాలకి ఆదరణ కొరకు, వారి కుటుంబాలకి ఆర్థిక సాయం కొరకు కూడా ఆర్థిక సాయం చేయాలని అనుకుంటున్నాం. కాబట్టి దానికి కూడా ప్రతి కుటుంబానికి తక్కువలో తక్కువ, అయితే యాక్చువల్గా 2.5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని అయితే ఆలోచన అయితే మాకు ఉంది. మరి మీ అందరి ఆర్థిక సహాయాన్ని బట్టి, మీరందరూ ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి తప్పనిసరిగా ఆ రకంగా చేయాలని ఆలోచన అయితే మాకు ఉంది. కాబట్టి దాని గురించి కూడా ప్రత్యేకంగా అందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు కానివ్వండి, మీ ఆర్థిక సాయం కానీ చేయాల్సిందిగా సంఘాల నుంచి కూడా మీ అందరూ కూడా మీరు ఆ కార్యక్రమం చేయాలని చేసి మనం చేస్తున్నానండి. కాబట్టి ప్రభునంద ప్రియ మరొకసారి పాస్టర్ దాసప్ప గారికి, మరి వారి కుటుంబానికి, వారి సంఘానికి, మరి వారి నడిపిస్తున్న సంఘాలన్నిటి కూడా మరొకసారి నా తరపు నుంచి, నా కుటుంబం తరపు నుంచి ఓపెన్ ఇంటర్నేషనల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షునిగా వారికి శుభాలు తెలియజేస్తున్నాను. మరి గత 21 సంవత్సరాలు దేవుడు అనేక అద్భుత కార్యాలు, ఆశ్చర్య గొప్ప కార్యాలు వారి పట్ల జరిగించారు. మరి రానున్నటువంటి 22వ వార్షికోత్సవంలో కూడా మరి ఇంతకంటే ఘనమైనటువంటి మరి వారు ఇంకా మేలు వారి పక్షం జరిగించాలని, ఆ మేలు త్వరలో చూస్తారు. ఒక నూతన కార్యం వారి జీవితంలో జరుగుతుంది 22వ వార్షికోత్సవంలో. ఈ సంవత్సరంలో లేనిది వచ్చే సంవత్సరం మీరు చూస్తారు. అది దాన్ని ప్రాక్టికల్గా మీ అందరూ కూడా వేచి చూడండి. ప్రభు చేత వచ్చే సంవత్సరం 22వ వార్షికోత్సవానికి నేను కూడా ఇక్కడికి వచ్చి మీ మధ్యలో కానీ నేను కానీ ఒకవేళ శుభాకాంక్షలు తెలియజేస్తే మీరు అందరూ నోట్ చేసుకోండి. ఏంటంటే కొత్త కార్యం, నూతన కార్యం జ్ఞాపకం చేసుకోండి. ఆ నూతన కార్యం వారి పక్షంగా, వారి కుటుంబ పక్షంగా దేవుడు చేయబోతున్నాడు. అంతమంది సంఘ పక్షంగా కూడా దేవుడు ఘనమైన కార్యం జరిగించాలని చేసి మనసు కోరుకుంటూ నాకు ఇచ్చిన మాటలు ముగిస్తూ నేరుగా నేను దేవజన లోపలి గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, పాస్టర్ ఇజ్జిన యేసుదాస్ బాబు గారు టిఎస్ఎన్ కాలనీ సేవ ప్రారంభించి 21 సంవత్సరాలు ఘనంగా దేవుని చేత వాడబడి ఈ దినాన 21వ వార్షికోత్సవ సందర్భంగా తన సహదాసులతోనూ సంఘ సహవాస సభ్యులతోనూ కలిసి దేవుని స్తుతించాలి, ఆరాధించాలనే మంచి సంకల్పంతో ఇవాళ ఈ కృతజ్ఞత మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు. పాస్టర్ దాసుబాబు గారికి మీ అందరి పక్షంగా అభినందనలు, కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను. వారు ఒకసారి ముందుకొచ్చి లైవ్లో కనబడి వెళ్ళాల్సిందిగా మనవి. అలాగే సో కంగ్రాచ్యులేషన్స్ పాస్టర్ దాసుబాబు. హోల్ ఓఫిర్ మినిస్ట్రీస్ ఫ్యామిలీ, 1000కి పైగా ఉన్నటువంటి సంఘాలు, దైవజనులు అందరూ కూడా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. యూఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను బట్టి మేము ఎంతో గర్విస్తున్నాం, దేవుళ్ళు అతిశయిస్తున్నాం. కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ కంప్లీటింగ్ 21 years కదా. యువర్ పర్సనల్ మినిస్ట్రీ 21 years. ఈ సంఘం ఇది స్టార్ట్ చేసి 21 years. కాబట్టి టిఎస్ఎన్ కాలనీ అగాపే సంఘానికి మీకు కూడా 21వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ఈ సంఘం మళ్ళీ కొన్ని సంఘాలకి తల్లి సంఘం అయింది, కొంతమంది దైవజనులకి ఇది తల్లి సంఘం అయింది. దేవుడు ఆశీర్వదించాడు. ఇది చాలా గర్వించదగిన, ఆనందించదగినటువంటి విషయం. చాలా సంతోషం, దేవుని స్తోత్రం. సో థ్యాంక్ యూ బాబు, గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. మరి ఈ సమయంలో కొంచెం ఆలస్యమైన అయినా పర్వాలేదు, ఇది అట్ హోమ్ ఫంక్షన్, మన ఇంట్లో మన కుటుంబ వ్యవహారం కనుక ఏం పర్వాలేదు. ముందుగా నేను ఓ పాట పాడతాను, మీరు ఎట్లాగైనా అది భరించాల్సి వస్తుంది. మీరు ఎట్లాగైనా మెంటల్గా ప్రిపేర్ అయిపోండి. అది ఎలా ఉన్నా సరే ఓర్చుకోవడానికి దేవుడు మీకు శక్తినివ్వాలని మీరు ప్రేయర్ఫుల్గా కూర్చోవాలి. అంతకంటే ముందు మన ఓఫిర్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ జనరల్ సెక్రటరీ గారు పాస్టర్ యాదాల అబ్బులు గారు కూడా వారి శుభాకాంక్షలు, గ్రీటింగ్స్ తెలియజేస్తారు. తర్వాత నేను పాట పాడి దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవజనులు అయ్యగారికి నా వందనాలు. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున వందనాలు. పేర్లు చెప్పడం సమయం పొడిగించుకుంటాం కాబట్టి తగ్గించేస్తూ ఉన్నా. 21 సంవత్సరాలు కంప్లీటెడ్ 2000 యాక్చువల్గా 1999లో ఓఫిరాయ్ గారిని నాకు దాసిబాబు పరిచయం చేశారు. 2000లో ఇక్కడికి వచ్చిన తర్వాత 2001లో ఆయన సంఘం చేశారు, సంఘం ప్రతిష్ఠించారు. మరి అసలు 21 సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో మరి నాకైతే దేవుడిని స్తుతించకుండా ఉండలేకపోతున్నా. ఎన్ని కష్టాలు వచ్చినా, అది తొలి కానివ్వండి, ఏరియా కానివ్వండి, ఎక్కడికి వెళ్ళినా కానీ అగ్రహారం. ఒకప్పుడు దాసబాబు ఇక్కడి నుంచి 50 రూపాయలు జేబులో పెట్టుకుని తొలికి వెళ్ళి వచ్చిన రోజులు తెలుసు నాకు. 50 రూపాయలు వెళ్ళడానికి కానీ వచ్చేటప్పుడు మళ్ళీ అక్కడ వచ్చిన కానుకల్ని మళ్ళీ బస్ ఛార్జ్ పెట్టుకుని వచ్చి ఎంత కష్టం వచ్చినా, మరి పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ కష్టం వచ్చినా కూడా దేవుల్లో బలపడాలి. ఆ ఫస్ట్ నుంచి కూడా ఆయనకి సేవా దృక్పథం ఉంది. నేను ఫస్ట్లో అనుకునేవాడిని ఇతను కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు దాసబాబు, కోపం ఎక్కువ అప్పట్లో, చాలా కోపంగా కోపిస్తాడు అనమాట. ఇంకా అంత కోపంగా మాట్లాడేవాడు, ఏదైనా మాట్లాడితే చాలా కోపంగా మాట్లాడేవాడు. ఇంత కోపిస్తే దేవుడు అంటున్నాడు, దేవుని సేవ అంటున్నాడు, చేయగలడా అనుకున్నాను నేను. కానీ దేవుడు తలస్తే, దేవుని ప్రణాళికలో ఉంటే తప్పకుండా ఎవరైనా సరే దేవుని సేవ జరిగిస్తారని దాసబాబు నాకు నిదర్శనం. అనేకమైన మార్పులు జరిగాయి. ఎన్ని వచ్చినా కానా, ఎంత కష్టం వచ్చినా పిల్లల్ని చదివించుకుంటూ, మరి పిల్లల్ని ఈరోజు రాత్రి మా పెద్దమనగూడెంలో సాక్ష్యం చెప్పింది, డాక్టర్ అమ్మ అయిందంటే మరి దేవుని కృప. ఇదేం మా గొప్పేం కాదు, మా దగ్గర ఆయన దగ్గర లేవు, మా దగ్గర లేవు. ఒకరినొకరు ప్రార్థన సహకారం. మా పాస్టమ్ గారు అయితే ఎప్పుడు ఈ తొలి సంఘం గురించి కానీ, ఈ టిఎస్ఎన్ కాలనీ గురించి కానీ, దాసబాబు అంటే ఆమెకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడు ఆమె ప్రార్థనలో ముందు ప్రవక్త కొరకు, తర్వాత వాళ్ళ తమ్ముడు కొరకు ప్రార్థన ఎత్తుకుంటే అట్లా చేసేది. మరి ఆమె ప్రార్థన, అలాగే దేవుని కృప, ప్రవక్త ఆశీర్వాదం. ఈరోజు 21 సంవత్సరాలంటే నేను మొన్న ఆయన చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. 21 సంవత్సరాలప్పుడే వార్షికోత్సవం జరిగిస్తుంది. దేవుడు చాలా అద్భుతం చేశాడు. ఎంత కష్టం వచ్చినా కూడా నిలబడితే దేవుని సేవ జరుగుతుంది. అది అయ్యగారి నిదర్శనం. 10 రూపాయలతో ఆయన మొదలుపెట్టి ఈరోజు ప్రపంచాన్ని శాసించే స్థితికి దేవుడు ఎత్తుకొచ్చిందంటే, ఆ రోజు 10 రూపాయలు వదిలేసి ఉంటే, 10 రూపాయలతో నేనేం చేయగలను వదిలేసి ఉంటే, సంస్కరణ లేదు, సంస్కర్తగా ఆయన ప్రపంచానికి ఎదురొడ్డలేరు. అలాగే ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ జీవితం అంటే మాటలు కాదు, కష్టాలు ఉంటాయి. కష్టాలు అనేది ఉంటే మొదలైతేనే మనకి జీవితం స్టార్ట్ అయినట్టు, దేవునిలో జీవితం స్టార్ట్ అయినట్టు. వాటిని ఎదురొడ్డి మనం ముందుకు వెళితే తప్పకుండా దేవుడు ఫలితాలు ఇస్తాడు. అద్భుతమైన రోజులు మనకి దేవుని సేవలు, దేవుని దగ్గర బహుమానం కూడా అద్భుతంగా ఉంటుంది. మరి అట్టి కృప దేవుడు ఈ టిఎస్ఎన్ కాలనీ సంఘస్థులు కూడా, బిడ్డల గురించి కూడా చెప్పాలి. ఫస్ట్ నుంచి కూడా ఆటో సత్యనారాయణ గారు ఉన్నారు, కొంతమంది జగదీష్, ఈ తమ్ముడు, అందరూ ఆ రోజు ఎలా ఉన్నారో ఈ రోజు కూడా ఆయనకి చేదోడు వాదోడుగానే సత్యంలో ప్రతిష్టపడి. ఇదంతా మా గొప్ప కాదు, దాసిబాబు గొప్ప కాదు, ప్రవక్త ఆశీర్వాదం, దేవుని గొప్ప. ప్రవక్త మాటకి జవదాటకూడదు, సత్యంలో నిలబడాలి. ఈ సత్యమే మాకు తప్ప వేరే. ఇప్పుడు చాలామంది అయ్యగారిని రకరకాలుగా మాటలు మాట్లాడుతున్నారు. ఆ పోయినోడు ఏం సాధించాడు, అక్కడికి పోయి అయ్యగారిని విభేదించి పోయినోడు ఏం సాధించాడు?